పోలవరం డ్యామును చూపెట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి నమూనాగా ఇదే రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ దీంతోనే సాధిస్తామని చెప్పి దాన్ని ఇంకాస్త పొడిగించి పోలవరం టు బనగచర్లని దానికి ఒక పెద్ద ప్రాజెక్టు రూపం ఇచ్చి ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ కళ ఒకటి జనం ముందు పెట్టారు. నేను కోరుతుంది ఏంటంటే పోలవరం నిర్వాసితుల కాలనీలు చూపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడండి అని అడుగుతున్నాను. పోలవరం ద్వారా సాగునీరు తాగునీరు ఇస్తున్నారు. కానీ ఈరోజు పోలవరం మునక ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా కాలనీలో ఉండే ప్రజలకు కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేవు. సిగ్గుచేటనేటువంటి విషయం, చెప్పుకోవటానికి సిగ్గుచేటని విషయం. నేను నిన్న మొన్న ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం నివాస కాలనీలు, అక్కడ మునక ప్రాంతాలు, అలాగే అక్కడ ఈ హైడల్ ప్రాజెక్టు పేరుతో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా నేను ఆ స్పాట్స్ సందర్శించి వచ్చాను. మా పార్టీ నాయకులతో కూడా కలిపి, మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చాము. అక్కడ చూస్తే మన రంపచోడవరం నియోజకవర్గంలో ఎటపాక మండలంలో నర్సింగపేట, రాయనపేట అని, అది విఆర్పురంలో ఉన్నటువంటి మునక ప్రాంతాల ప్రజలకి కట్టినటువంటి 2 నిర్వాసిత కాలనీలు, నర్సింగపేట, రాయనపేట. నేను ఆ కాలనీలు చూసి నిన్న వర్షంలో చూశాను. వర్షం బాగా చూస్తే కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఉంది. అది నిర్వాసితుల కాలనీ లాగా లేదు, కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా ఉంది. ఇళ్ళు కట్టారు, మొత్తం తుప్పలు, చెట్లు మొలిచున్నాయి, పైప్ లైన్లు పగిలిపోయి ఉన్నాయి, రోడ్లు లేవు, దానికి అక్కడ మంచినీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు. ఎవరికి వాళ్ళు ఆ చెట్లు పుట్టలు పక్కన ఉండే వాడుకొని చేస్తున్నారు. అట్లాగే మన విఆర్పురం మండలంలో రామవరం అనే గ్రామాన్ని చూశాను నేను. ఆ గ్రామంలో ఒకే ఊరు, రామవరం ఒకే ఊరు. ఆ ఊరిలో రోడ్డుకి ఇటువైపు మునక ప్రాంతం, ఇటువైపు మునక ప్రాంతం కాదు. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నారు అధికారుల చుట్టూ, మాకు దీని నిర్వాసితులు సరిగ్గా ఎన్రోల్ చేయండి అని. ఈ మునక ప్రాంతం కానటువంటి ప్రాంతంలో కొంతమందిని R&R ప్యాకేజ్ కింద చేర్చారు, కానీ నివాసం ఉన్నట్టుగా మాత్రం గుర్తించడంలా. ఒక పంచాయతీలో ఉన్న రోడ్డు, ఒక వీధి ఇంకొక రెవెన్యూ గ్రామంలోకి పోయింది. అసలు ఈ రకంగా ఆ ఊరిని చూస్తే మొత్తం కాంటూర్ లెక్కలు ఎంత అస్తవ్యస్తమో, ఎంత పనికిమాలినమో, ఎంత అశాస్త్రీయమో అర్థమవుతుంది. నేరుగా ఈరోజు కాంటూర్ లెక్కల మీద ఆధారపడి వీళ్ళు గ్రామాలని ఐడెంటిఫై చేశారు, నిర్వాసిత కాలనీని. ముక్కునూరు అనే గ్రామంలో ఒకే ఊరు, రోడ్డుకి ఒకవైపు మునక ప్రాంతం, ఇంకోవైపు మునక ప్రాంతం కాదు. అంటే రామవరం కానీ ముక్కునూరు కానీ ఇవి తెలియజేస్తుంది ఏంటంటే అసలు మొత్తం ఈ మునక ప్రాంతాలను ఐడెంటిఫై చేయటం రాంగ్ ఐడెంటిఫికేషన్ చేశారు. ఇంకొక చోట కాలనీ వాసులు, నేను ఇందానే చెప్పాను, రాయనపేట కాలనీ వాళ్ళు మునక ప్రాంతం నుంచి వచ్చారు. మునక ప్రాంతం నుంచి నిర్వాసితులుగా వేరే కాలనీకి వస్తే ఆ కాలనీ కూడా మునిగిపోయింది. ఇప్పుడు ప్రతి వరదల్లో కాలనీ మునిగిపోతుంది. నేను వెళ్ళినప్పుడు కూడా నిండా నీళ్లు ఉన్నాయి. అంటే మునిగిపోయే ప్రాంతాన్ని తీసుకొచ్చి మళ్ళీ మునగపోయే ప్రాంతాలను తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈ మొత్తం కానీ పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున ఈ నిర్వాసితుల పేరుతోటి గూడిపుటాని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. ఈరోజు అక్కడ ఇందాక చెప్పాను, మన దేవీపట్నం మండలంలో చిన్నారిగండి కాలనీ, పెనికలపాడు, సీతారాం కాలనీ చోట వాళ్ళు మంచినీళ్ళు 11 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద పోయి తెచ్చుకుంటున్నారు తాగటానికి మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళు 20 రూపాయలు దాని మన క్యాన్ ఖరీదు అయితే, పొయ్యి రావడానికి 1/2 లీటర్ ఖర్చు అవుతుంది మోటార్ సైకిల్ మీద. 1/2 లీటర్ అంటే ఇప్పుడున్న రేట్లో 50 రూపాయలు, 50-55 రూపాయలు పెట్రోల్. 11 కిలోమీటర్లు పోను, 11 కిలోమీటర్లు రాను, 1/2 లీటరు అంటే ఇది ఒక 50 రూపాయలు, ఇది ఒక 20-70 రూపాయలు. ఒక క్యాన్ తెచ్చుకోవడానికి 70 రూపాయలు పడుతుంది. షేర్లు మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎవరైనా పోతే ఇంకోరు వెనక కూర్చొని ఇంకోటి కూడా అదనంగా తెచ్చుకునే ఖర్చు తగ్గింది. ముసలా ముతకైతే ఎవరైనా సహాయం చేసి మంచినీళ్ళు లేతలేదు. ఆ ఊరికి ఒక ట్యాంక్ ఉంది, ఎక్కడో బోర్ వేసి తెచ్చారు.
ఆ నీళ్లు పరమ దరిద్రంగా ఉన్నాయి, మొత్తం పేరుకుపోతున్నాయి పచ్చగా. వాళ్ళు ఆ వంట వండి చూపెట్టారు, ఆకుపచ్చ రంగులో వంట వస్తుంది. ఆ నీళ్లు పోసి వంట చేస్తే ఆకుపచ్చ రంగులో వంట వస్తుంది. అక్కడ స్కూల్ కట్టారు, పాపం టీచరు అమ్మాయి, లేడీ టీచరు, మొత్తం కిందంతా గచ్చులంతా లేచిపోయింది, చెట్ల మధ్య ఉన్నాయి, పాములు పుట్టలు వస్తాయి, టాయిలెట్ కూడా లేదు దానికి. ఒక లేడీ టీచరు, చిన్న ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్కి టాయిలెట్, ఎన్నికల బూత్, వాళ్ళందరూ చెబుతున్నారు మాకు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల బూత్ అప్పుడు మాత్రం వస్తారు అందరూ. ఎన్నికల కోసంగా ఆ ఊరు లిస్టులో ఉంది, నిర్వాసితులకు సంబంధించిన పునరావాస వీటిల్లో ఆ ఊరు లిస్ట్ లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. అది గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. రేపు పొద్దున పూర్తి అయిపోయింది, మీరు అందరూ వెళ్ళిపోవాలి సడన్గానే అంటే దిక్కు దివాణం ఉండదు. అందుకని మొదట దీనికి ప్రాధాన్యతని ఇవ్వాలి. అలా ఈరోజు అభివృద్ధి వ్యూహం పేరుతో మొన్న ఢిల్లీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 అని ఒకటి రిలీజ్ చేశారు. ఈ స్వర్ణాంధ్ర ఎట్ 2047 ఏమిటిది? ఇది కార్పొరేట్ల చేత తయారు చేయబడింది, కార్పొరేట్ల కొరకు తయారు చేయబడింది, కార్పొరేట్ల వద్దకు తీసుకుపోయేది. ఇది ప్రజలకు తెలియదు. ఇది వాళ్ళే తయారు చేశారు, వాళ్ళ కోసమే తయారు చేశారు, వాళ్ళని ఉద్దేశించే తయారు చేశారు. టు ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్. ఇది స్వర్ణాంధ్ర ఎట్ 2047. మరి పబ్లిక్గా డాక్యుమెంట్ రిలీజ్ చేసి ప్రజలకు చర్చ పెట్టవచ్చు కదా. ఇది ನಮ್ಮ అభివృద్ధి వ్యూహం. ఇంతవరకు ఎవరికి పబ్లిక్కే తెలియదు, రాజకీయ పార్టీలకు తెలియదు. అందుకని గుమ్మనంగా కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చుకుంటూ, వాళ్ళు అడిగిన చోటల్లో భూములు ఇచ్చుకుంటూ, వాళ్ళు అడిగిన చోటల్లో ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఏజెన్సీలో కొన్ని 7,000 ఎకరాలు గ్రామ సభలో ఆమోదం లేకుండా, ప్రజలకు తెలియకుండా జీవోలు విడుదల చేసేసారు. ఆదానికి అప్పచెబుతూ అది షెడ్యూల్ 5 కింద ఉన్న ప్రాంతాలు, గిరిజనుల హక్కు, గ్రామ సభలు తీర్మానం లేకుండా ఇవ్వకూడదు, సెంటు భూమి కూడా ఇవ్వకూడదు. రహస్యంగా ఇవ్వాల్సినంత అవసరమైంది ప్రజలకు చెప్పకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఎందుకు చేయాలి? ఇప్పుడు ఈరోజు కర్యాడులో పెద్ద పోరాటం నడుస్తుంది. ప్రజలు గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, మాకు ఇక్కడ వద్దు, మా భూములు మాకు కావాలి అని. ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేయడానికి ఈరోజు మరలా ఇంకో గ్రామ సభ రహస్యంగా ఏర్పాటు చేశారు. ఎవరికి చెప్పకుండా, ప్రచారం లేకుండా ఒక సభ పెట్టేసి దానికి ముందు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ మధ్య చీలికలు పెట్టి, తగాదాలు పెట్టి, లేదా విభేదాలు సృష్టించి, పార్టీల విభేదాలు, తెగల విభేదాలు పెట్టి వాళ్ళని చీల్చి ఏదో రకంగా మరలా ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రజలు మరలా అడ్డం తిరిగారు. అందరూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు. అంటే ప్రజలు కానీ ప్రశ్నించకుండా పోతే 10 మందిని పిలిచి గ్రామ సభ తీర్మానించింది, భూములు ఇచ్చేస్తామని చెప్పని వాళ్ళ అనుయాయుల చేత, కొంతమంది చేత అనిపించుకోవాలని. అక్కడ చిన్న చిన్న తగాదాలు వస్తే, ప్రజల మధ్య, ఆడవాళ్ళ మధ్య తగాదాలు వస్తే దాన్ని ఉపయోగించుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కేసులు పెట్టి కర్యాడులో. ఈ రకంగా ప్రజలు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాన్ని, ఆడవాళ్ళు ఏదో మాట అనుకొని నెట్టుకున్న చిన్న ఘటన ఆసరా చేసుకుని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఈ ఉద్యమంలో చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళని రిమాండ్కి పంపించే అంత వచ్చిందండి పరిస్థితి. వీళ్ళు ఏ రకంగా అనైతికంగా ఎంత నిర్బంధమైనా సరే భూములు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ గ్రామాలకు తోడు రేవూరు వాళ్ళు, చేవూరు వాళ్ళు అందరూ ఇప్పుడు కలిసిపోతున్నారు. అదే నెల్లూరు జిల్లా పక్కనే లింగసముద్రంలో ఐరన్ ఓరు గుట్టు చొప్పుడు కాకుండా ఈ జిందాల్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు కొండలు. విశాఖపట్నం ఉక్కుకి ఇవ్వమంటే ఎవరు, కానీ జిందాల్ కంపెనీకి మాత్రం ఇచ్చేస్తారు. ఎలా ఇచ్చేస్తారు? కంపెనీ అసలు వాళ్ళకి ఉక్కు ఫ్యాక్టరీ లేదు రాష్ట్రంలో. ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి ఎవరు? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళు కడతారన్నారు గత ప్రభుత్వం హయాంలో ఫౌండేషన్. ఈ ప్రభుత్వం ఇదిగో త్వరలో 10 రోజులు, మహానాడులో 10 రోజుల్లో ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? త్వరలో ప్రారంభిస్తా ఉన్నాడు. ఏది ఆ త్వర? 10 రోజులు ఏవి, త్వరగా ఏది? వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు? ఊరు పేరు కంపెనీ లేకుండా, ఫ్యాక్టరీ లేకుండా అత్యంత విలువైనటువంటి ఐరన్ ఓర్ ఎలా ఇస్తారు? అందుకని వీటన్నిటి మీద చేయాలి. అందుకని ప్రభుత్వం తను అభివృద్ధి అని బూటకపు నినాదాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించడం కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల వనరుల్ని ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఒక కర్యాడే కాదు, ఒక అల్లూరు సీతారామరాజు జిల్లా కాదు, అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి ప్రతిఘటన వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.